హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? చూడండి, మా ఇల్లు అయితే మొత్తం బోసిపోయింది. మా పాప కృష్ణవేణి లేక మొత్తం అయితే సైలెంట్గా ఉన్నది. మా అమ్మ అయితే వంట చేస్తుంది ఫ్రెండ్స్. ఏం కర్రీ చేస్తుందో చూద్దాం రండి. ఏం కర్రీ అమ్మ? చిక్కుడుకాయ. చిక్కుడుకాయ చిక్కుడుకాయ కర్రీ అయితే చేస్తుంది మా అమ్మ. ఇది ఆల్రెడీ ఒలిచిపెట్టి ఇది కడిగినావా? ఇప్పుడే కడిగిన. చూడండి, కడిగి మిర్చీలు దాని మీదనే వేస్తాను. ఆల్రెడీ ఇది కడిగింది మా అమ్మ. ఈ టమాటాలు ఉల్లిగడ్డ కడిగి అయితే కట్ చేస్తుంది. మా అమ్మ అయితే కృష్ణవేణిని ఇంటి వరకు వాళ్ళ అమ్మ ఇంటి వరకు అయితే పడగొట్టి వచ్చింది ఫ్రెండ్స్. చెప్పిన కదా, నిన్న పోయి అయితే ఇవాళ వచ్చింది. తొందరగా వచ్చిన అమ్మ, మరి తొందరగా వాళ్ళ ఊర్లో తొందరగా వస్తుంది బస్సు, అందు గురించే తొందరగా వచ్చిన. ఎన్నిటికి వచ్చింది బస్సు? 7కి. మా అమ్మ అయితే 9 వరకు ఇంటికి అందింది. 7 బస్సు ఎక్కితే 9 వరకు అయితే ఇంటికి అందింది మా అమ్మ. రాంగా శ్రీవేణి ఏడవలేదా మరి? పాప మమ్మీ ఇంట్లో ఎవరైనా ఇట్లా పొంగ అయితే ఏడుస్తుంది, అందు గురించే దాచిపెట్టింది అనుకుంటా. అయిందా కోసుడు? చూడండి, ఇక్కడైతే కూరగాయలు ఉన్నాయి రకరకాల ఏం లేవు. పైన టమాటాలు, కింద టమాటాలు, మధ్యలో పచ్చిమిర్చి. ఇక్కడైతే ఇది క్యాలీఫ్లవర్, గోబీ దాంట్లో వేసుకొని కూర చేయడానికి ఇవి ఏమంటారు, అనప విత్తనాల ఇదా అనపకాయలు. ఇక్కడ చూడండి, ఇక్కడైతే కాకరకాయలు ప్లస్ ఇవి దొండకాయలు ఉన్నాయి. ఇగోండి, ఇవి అయితే నిన్న చేసిన పూరీలు, గారెలు. అవును, కొన్ని మిగిలినాయి తినంగా. ఇట్లానే ఉంచిలేవారో మూత పెట్టకుండా ఇట్లానే ఉంచిల్లు. మరి ఇప్పుడే పక్కకు పెట్టినా. మూత తీసి ఒక పూరి చాయ్లో ముంచుకొని తిన్నా తీసి. నూనె ఒడిసిపోయింది ఏంది? లేదు, అందులో పెద్ద డబ్బాలో ఉన్నది కానీ ఇప్పుడు సరిపోతుందని. అది 15 లీటర్ క్యాన్. ఉల్లిపాయలు, ఉల్లిగడ్డ 2, ఇది పచ్చిమిర్చి. పచ్చిమిర్చి వేయంగా అదే విత్తనం పడ్డది. మరి ఏం కాదా? ఏం కాదు. ఏం ఆవాలు. ఆ డబ్బా మూత పెట్టావు. ఆ డబ్బా అయితే ఫ్రెండ్స్ మేము హాస్పిటల్ పోయినప్పుడు కొన్నాము. అయితే
కొనంగా మంచిగానే ఉన్నది కానీ ఈ మూత వస్తలేదు ఇలా పెట్ట ఇది గట్టిగా ఉన్నది. దీనికి 120 రూపాయలు పెట్టి కొన్నాము. ఈ 120 రూపాయలు వేస్ట్ అయినాయి చూడండి. ఈ గింజలు ఈ పొట్టు ఇప్పుడు మంచిగా ఉండదుగా ఈ వానాకాల సీజన్లో. పుచ్చు బాగుంటుంది, ఎట్లానో తినుడే. దొరకని టైంలోనే చిక్కుడుకాయలు కానీ ఇంకేమైనా ఇతర కూరగాయలు కానీ తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. దొరికేటప్పుడు అయితే తినాలనిపించదు, ఒక్కసారి కూడా తినము. 1 మంత్ అయినాక అయితే ఫుల్ ఉంటాయి చిక్కుడుకాయలు, ఒక్కసారి కూడా తినాలనిపించదు. ఇప్పుడైతే లొట్టలు వేసుకొని మరీ తింటాం. 1 మంత్ అయితే మాకే కాస్తాయి, ఇంకా నెల రోజులకు. ఇవి అయితే కొనుక్కొని తెచ్చి తినేయాలి, 100 రూపాయలకి ఇలా. కాసేపు ఉడకాలే. అగో పైన నీళ్ళు ఎందుకు పోస్తాను, అందుకే పైన వస్తుడు. లోపట ఎట్లా వెళ్తాయి మరి? ఈ నీళ్ళు లోపల వెళ్తాయి అమ్మ? అట్లా కూడా ఉన్నదా? చూడండి ఫ్రెండ్స్, మా అమ్మ అయితే పైనుంచి నీళ్ళు పోసింది. ఇవి అయితే లోపట వెళ్తాయట, చూద్దాం వెళ్తాయో లేదనేది. అగో అమ్మ వెళ్తున్నాయి, పుట పుట అంటుంది. నిజంగానే వెళ్తున్నాయిగా. ఇగోండి ఫైనల్గా అయితే మా అమ్మ పోసిన నీళ్ళు అయితే పైన పోసినవి ఉన్నాయిగా నీళ్ళు, ఇవైతే బుడగలు బుడగలు వస్తున్నాయి. ఇదైతే వేడి అయినాయి నీళ్ళు, చూడవచ్చు. కొంచెమే మిగిలినాయి, మొత్తం లోపలికి పోయినాయేమో వాటర్, ఏం లేవుగా. మా అమ్మ చెప్పినట్టే అయింది. అదే నువ్వు చెప్పినట్టే లోపలికి పోయినాయి. వాటర్ పోసినందుకైతే పైనుంచి చూడండి మగ్గినాయి బాగానే. ఇది కారం, ఇది ఉప్పు, ఇది పసుపు. సరిపోతుందేమో కారం, ఎక్కువ కారం వద్దు. మళ్ళా కూరగాయలల్లో ఎక్కువ కారం వేస్తే మంచిగా టేస్ట్ ఉండదు, తక్కువ కారమే ఉండాలి. చికెన్ మటన్లా అట్లాంటి నాన్ వెజ్లో అయితే ఫుల్ కారం ఉండాలి కదా అమ్మ? మేమైతే ఫ్రెండ్స్ కారం ఎక్కువనే తింటాం. మీరు ఎక్కువ తింటారో తక్కువ తింటారో కామెంట్లో అయితే చెప్పండి. మా కూర అయితే కారం కొంచెం ఎక్కువనే ఉంటుంది. మా నాన్న అయితే పంపు రెడీ చేసిండు. ఇప్పుడు మందు కొట్టబోతాం ఫ్రెండ్స్ చేనికి. బయట తీసి ఉంచిండు.
ఇదైతే ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉన్నదో చెప్తాను మీకు. కూర అయితే మంచిగా ఉడికింది ఫ్రెండ్స్. ఇవ్వండి గింజలు కూడా. కాకపోతే నాకొక్కటే, ఇప్పటి గింజలు కానీ ఈ తొక్కలు కానీ ఇప్పుడు ఏం మంచిగా ఉండయి ఈ వానాకాలంలో. చూడండి ఎట్లా ఉన్నదో కలర్. ఇదైతే కొంచెం పుచ్చినట్టు, కానీ పుచ్చుది కాదు, ఓన్లీ కలరే చేంజ్. ఇదైతే మంచిగానే ఉన్నది, పుచ్చు అనుకోలేరు మళ్ళీ పుచ్చేసిందని. ఇగోండి చూడండి, పైన తోలు మాత్రం కలర్ మారింది. ఇదైతే టేస్ట్ చేస్తా ఇప్పుడు. టేస్ట్ అయితే సూపర్ ఉన్నది ఫ్రెండ్. అన్నంతోని పూరితోని రెండు కాంబినేషన్ కూడా మంచిగా ఉన్నాయి. రెండు కాంబినేషన్లో ట్రై చేసి చూసిన, రెండు కూడా మంచిగా ఉన్నాయి. ఫైనల్గా మా అమ్మ చేసిన కర్రీ అయితే ఇది ఫ్రెండ్స్. ఎలా ఉన్నదో కామెంట్లో అయితే చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసుకొని మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.